భారతదేశం ఈ పేరు వినగానే మనకి చాలా విషయాలు గుర్తొస్తాయి. కానీ అసలు విషయమేంటంటే ఇది కేవలం ఒక దేశం కాదు, ఒక ఉపఖండం. సరే, ఈరోజు మనం దాని భౌగోళిక స్వరూపం గురించి, అంటే దాని సైజు, ప్రపంచపటంలో దానికున్న ప్రత్యేకమైన స్థానం గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా మనం భారతదేశం యొక్క స్థానాన్ని చూద్దాం. ఇది కేవలం మ్యాప్లో ఒక ప్రదేశం కాదు. శతాబ్దాల్గా తూర్పుని పడమరని కలిపే ఒక కీలకమైన వాణిజ్య కూడలిగా ఉంది. అంటే వస్తువులు మాత్రమే కాదు, గొప్ప గొప్ప ఆలోచనలు, సంస్కృతులు కూడా ఇక్కడ్నుంచే ప్రయాణించాయన్నమాట. సరే, భారతదేశం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే మనం మొదట మన భూమి మీద దాని ఖచ్చితమైన లొకేషన్ ఎక్కడో తెలుసుకోవాలి. అక్కడ్నుంచే మొదలు పెడదాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే భారతదేశం మొత్తం భూమధ్యరేఖకు ఉత్తరాన, అంటే ఉత్తరార్ధగోళంలో ఉంది. ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఈ ఒక్క విషయం మన దేశ వాతావరణం దగ్గర నుండి ఋతుపవనాల వరకు ప్రతిదాన్ని శాసిస్తుంది. ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి. అక్షాంశాలు, రేఖాంశాలు ఇవి కేవలం లెక్కలు కాదు, ఇవి మన దేశం యొక్క భౌగోళిక సరిహద్దులన్మాట. ఈ నంబర్స్లోనే మన దేశ వైవిధ్యం మొత్తం దాగి ఉంది. అంటే ఉత్తరాన ఉండే మంచుకొండల నుండి దక్షిణాన ఉండే ఉష్ణమండల తీరాల వరకు అంతా. సరే, మరి ఈ అక్షాంశాలు, రేఖాంశాల మధ్య ఉన్న ఈ భూభాగం ఎంత పెద్దదో ఇప్పుడు మనం కొన్ని నంబర్స్ రూపంలో చూద్దాం. మొదటిది మన దేశం యొక్క మొత్తం విస్తీర్ణం, ఏకంగా 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే ప్రపంచంలోని మొత్తం భూభాగంలో 2.4% మనదే అన్నమాట. ఇక భూ సరిహద్దు విషయానికొస్తే ఎవరైనా మన దేశం చుట్టూ భూమార్గంలో నడవాలనుకుంటే వాళ్ళు దాదాపు 15,200 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఊహించుకోండి ఎంత దూరమో. అంతేకాదు, మనకు చాలా పొడవైన సముద్రతీరం కూడా ఉంది. మన దీవులైన అండమాన్ నికోబార్, లక్షద్వీపులను కూడా కలుపుకుంటే మన తీరరేఖ పొడవు 7,516 కిలోమీటర్ల కంటే ఎక్కువే. ఈ నంబర్స్ అన్నీ విన్నాక ఒక ఐడియా వచ్చి ఉంటుంది. విస్తీర్ణం పరంగా చూసుకుంటే ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశం మన భారతదేశం. ఇందాక మనం చెప్పుకున్న ఆ పెద్ద పెద్ద నంబర్స్కి ఇదొక విజువల్ రూపమన్నమాట. చూడండి, ఉత్తరం నుండి దక్షిణానికి, అలాగే తూర్పు నుండి పడమరకి మన దేశం ఎంత విశాలంగా విస్తరించిందో ఈ మ్యాప్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇంత పెద్ద సైజుండటం వల్ల కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా ఉన్నాయి. వాతావరణం దగ్గరనుంచి మనం వాడే సమయం వరకు ప్రతిదాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. అదెలాగో చూద్దాం. ముఖ్యంగా కర్కాటక రేఖ, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇది మన దేశాన్ని దాదాపు మధ్యలోకి విభజిస్తుంది. దీనివల్ల దేశంలోని ఉత్తర భాగం సమశీతోష్ణ మండలంగా, దక్షిణ భాగం ఉష్ణమండలంగా విడిపోతుంది. అందుకే మన దగ్గర వాతావరణంలో ఇంత వైవిధ్యం. ఇక దేశం యొక్క వెడల్పు విషయానికొస్తే తూర్పు పడమరల మధ్య దాదాపు 30 డిగ్రీల రేఖాంశాల తేడా ఉంది. దీనివల్ల సమయం విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే, తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ఉదయించిన దాదాపు 2 గంటల తరువాత పడమరన ఉన్న గుజరాత్లో సూర్యోదయం అవుతుంది. అవును, 2 గంటల తేడా. మరి దేశంలో 2 వేర్వేరు టైంలు ఉంటే చాలా గందరగోళంగా ఉంటుంది కదా. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికే దేశం మధ్యగా వెళ్లే 82 డిగ్రీస్ 30 మినిట్స్ తూర్పు రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. దాని ఆధారంగానే దేశం మొత్తం ఒకే సమయాన్ని పాటిస్తోంది. దాన్నే మనం ఇండియన్ స్టాండర్డ్ టైం అని పిలుస్తాం. సరే, ఇప్పుడు వరకు దేశం లోపల చూశాం. ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి విశాలమైన హిందూ మహాసముద్రంలో మన దేశానికున్న వ్యూహాత్మక స్థానం గురించి మాట్లాడుకుందాం. హిందూ మహాసముద్రంలో భారతదేశానికి ఉన్నంత పొడవైన తీరరేఖ మరే దేశానికీ లేదు. నిజానికి సముద్రంలో మనకున్న ఈ ముఖ్యమైన స్థానం వల్లే ఆ మహాసముద్రానికి హిందూ మహాసముద్రం అని పేరొచ్చింది. ఇది మన దేశానికున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. భారతదేశం ప్రపంచంతో ఎప్పుడూ కనెక్ట్ అయ్యుంది. మొదట్లో పురాతన భూమార్గాల ద్వారా మన ఉపనిషత్తులు, దశాంశ వ్యవస్థ లాంటి గొప్ప ఆలోచనలు ప్రపంచానికి వెళ్లాయి. ఆ తర్వాత సముద్ర మార్గాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాక సుగంధ ద్రవ్యాలు, మస్లిన్ లాంటి వస్తువుల వ్యాపారం బాగా పెరిగింది.
ఇక ఆధునిక కాలంలో వచ్చిన ఒక పెద్ద మార్పు సూయజ్ కాలువ. 1869లో ఇది తెరుచుకున్నాక భారతదేశానికి యూరప్కి మధ్య దూరం ఏకంగా 7,000 కిలోమీటర్లు తగ్గిపోయింది. ఇది మన సముద్ర మార్గాల ప్రాముఖ్యతను ఎన్నో రెట్లు పెంచింది. ఇప్పుడు ఫైనల్గా మనం మళ్లీ జూమిన్ చేసి మన చుట్టుపక్కలున్న పొరుగు దేశాలతో మన సంబంధం ఎలా ఉందో చూద్దాం. భూ సరిహద్దుల విషయానికొస్తే మనం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాళ్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఇలా 7 దేశాలతో మన సరిహద్దులను పంచుకుంటున్నాం. ఇవి కేవలం గీతలు కావు, శతాబ్దాలపాటు చరిత్రని, సంస్కృతిని పంచుకున్న బంధాలు. అదేవిధంగా దక్షిణాన సముద్రం వైపు చూస్తే మనకు 2 ద్వీప పొరుగు దేశాలు ఉన్నాయి. ఒకటి పాక్ జలసంధి వేరుచేస్తున్న శ్రీలంక, రెండవది లక్షద్వీప దీవులకు దక్షిణంగా ఉన్న మాల్దీవులు. సో చూశారు కదా, భారతదేశం యొక్క పరిమాణం, దాని లొకేషన్ ఇవి కేవలం పుస్తకాల్లోనే నిజాలు కాదు. అవి మన గతాన్ని నిర్మించాయి, మన వర్తమానాన్ని ప్రభావితం చేస్తున్నాయి, మన భవిష్యత్తును కూడా తీర్చిదిద్దబోతున్నాయి. ఇదంతా మనల్ని ఒక ఆఖరి ఆలోచనతో వదిలేస్తుంది. అదేంటంటే, ఒక దేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని మనం మార్చలేం కదా. మరి ఆ మార్చలేని భూగోళ శాస్త్రం ఈ 21వ శతాబ్దంలో దాని ఆర్థిక, సాంస్కృతిక భవిష్యత్తును ఎలా నిరంతరం తీర్చిదిద్దుతూ ఉంటుంది?